భాష్య విద్యా సంస్థల్లో విద్యార్థులు గల క్రికెట్ క్రీడా ప్రావీణ్యాలను వెలికితీసేందుకు భాష్యం ప్రీమియర్ లీగ్ పేరిట క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నట్లు కాకినాడ జోనల్ ఇన్ఛార్జ్ గోవిందరాజు తెలిపారు. రామేశ్వరం గ్రామంలో గల క్రికెట్ గ్రౌండ్ లో భాష్యం క్రికెట్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ప్రిన్సిపల్ శ్రీనివాస్ అధ్యక్షత వహించగా భాష్యం విద్యా సంస్థల జోనల్ ఇన్ఛార్జ్ గోవిందరాజు ముఖ్య అతిథిగా పాల్గొని టాస్ వేసి క్రికెట్ ఆడి టోర్నమెంట్ను ప్రారంభించారు. తొలుత నిర్వాహకులు ఇరు జట్ల క్రీడాకారులను ముఖ్య అతిథి గోవిందరాజుకు పరిచయం చేశారు. అనంతరం టోర్నమెంట్ ప్రారంభమైంది. టోర్నమెంట్లో పాల్గొన్న జట్ల మధ్య పోటీ ఉత్కంఠభరితంగా సాగింది. కార్యక్రమంలో భాష్యం జోనల్ ప్రిన్సిపల్ రామకృష్ణ, కాకినాడ జోన్ స్కూల్ ప్రిన్సిపల్స్, పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు. జోన్లో ఉన్న 11 బ్రాంచ్లు ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సీనియర్స్ ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంట్లో పాల్గొన్న బ్రాంచెస్ శాంతినగరు, విద్యుత్ నగరు, శశికాంత్ నగరు, తుని, కత్తిపూడి, పిఠాపురం, ఏలేశ్వరం, జగ్గంపేట, సామర్లకోట, రామచంద్రపురం, రాయవరం. ఇవి జోన్ లెవెల్లో జరుగుతున్న మ్యాచ్లు. ఈ జోన్లో జరిగి విన్ అయిన మ్యాచ్ని స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్లో జరిగే కాంపిటీషన్స్కి ఇవి మళ్ళీ పార్టిసిపేట్ చేస్తే ప్రతి సంవత్సరం స్టూడెంట్స్లో క్రికెట్ అనే దాని మీద అవగాహనతో పాటు వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం భాష్య విద్యా సంస్థలో ప్రతి సంవత్సరం ఈ క్రికెట్ లీగ్ మ్యాచ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి అందరూ విద్యార్థులు అందరూ హ్యాపీగా వాళ్ళు సంతోషంగా వాళ్ళు ఈ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. వాళ్ళలో ఉన్న శారీరక దాడుని పెంచుకోవడానికి, వాళ్ళలో క్రికెట్లో ఉన్న ఇంట్రెస్ట్ని వాళ్ళు ఫోకస్ చేయడానికి భాష్య విద్యా సంస్థలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. దాంట్లో మా చైర్మన్ సార్ వీటితో పాటుగా క్రికెట్తో పాటుగా మిగిలిన ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, త్రోబాల్, గర్ల్స్, బాయ్స్లో కూడా జోనల్ లెవెల్ నుంచి మళ్ళీ సెంట్రల్లో గేమ్స్ ఆడటానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మ్యాచ్లన్నీ కూడా రేపు డిసెంబర్లో గర్ల్స్కి, బాయ్స్కి సెపరేట్గా టీమ్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. పాల్గొన్న విద్యార్థులందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎంకరేజ్ చేస్తున్న తల్లిదండ్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.